హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ కావ్య ఇష్మాటర్ని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం లేదండి, ఈరోజు నేను డైలీ రొటీన్ చేస్తాను కదా, ఆ రొటీన్లో పొద్దున్నే ఏం పని చేసుకుంటానో కొంచెం అంటే కొంచెం బిట్ తీసాను. ఇంక తర్వాత తీసేదానికి టైం కుదరలేదండి. షాప్లో టిఫిన్కి జనాలు ఎక్కువైపోయారు, అందువల్ల తీయలేకపోయాను, ఏమనుకోకండి. దోండి పొద్దున్నే ఉదయాన్నే వచ్చేసాను కదా, కిందకు వచ్చేసినాక నేను వరకు ఫస్ట్ సాంబారు చికెన్ షర్వా చేసేయాలండి. కొరవ ఆమె కొంచెం పని చేస్తుంది, నేను మళ్ళీ అన్నీ కలిపిస్తే ఆమె కొంచెం వేస్తూ ఉంటుంది, సహాయం చేస్తూ ఉంటుంది అనమాట పక్కన. అందుకని ముందు 2 బాండలు పెట్టేసాను, అదే 2 దబర్లు పెట్టేశాను. దాంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసేసానండి. దాంట్లో మళ్ళీ తరగమాత గింజలు వేసేసాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేస్తాను. ఈ ఆనియన్ వేసి బాగా ఎర్రగా దోరగా వేగిందాక వేయించిన తర్వాత కొంచెం పసుపు వేసేసి నీళ్ళు పోసేస్తానండి. తర్వాత సాంబార్కి కావాల్సిన సాంబార్లు వేస్తాను. ఇంక షేర్వాకి మనం వేసుకుంటాం కదా, అట్లాగా షేర్వా మసాలా వేసి చికెన్ వేసి షేర్వా కాస్తానండి. అట్లాగే ఇచ్చుకుంటా మళ్ళీ అంగట్లోకి వెళ్తా రావాలండి. అంగడికి వస్తూ ఉంటారు ఎవరొకరు, అవి చూసుకుంటా. అందుకని అంగడికి వచ్చారు, అందుకని నేను అలా వెళ్ళిపోయాను. అంతలోపల కలిపెడతా ఉంది. ఈ ఏగే లోపల వచ్చేస్తాను. ఇట్లాగా అన్ని రకాలుగా చేసుకుంటేనే ఇప్పుడు ఈ కాలంలో కొంత పైకి రాగలుగుతామేమో. ఇంకేం వస్తాంలేండి, మాకుండే ఇబ్బందులకి మేము ఉండే ఇబ్బందులకి చెప్పుకోకూడదు అంటారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాంలేండి. ఇలాగ మొత్తం కలిపెట్టేసిన తర్వాత నేను వచ్చేసాను. ఇప్పటికైతే బాగా ఒక రొంత దోరగా వేగిపోయి ఉన్నాయి. దీంట్లో కొంచెం పసుపు వేసి కారం వేసేసి, రెండిట్లో కారం వేసేసి, రెండిట్లో వాటర్ పోసేస్తాను కొంచెం కొంచెం. ముందుగా సాంబార్కి అయితే పప్పు ఉడకబెట్టేస్తున్నానండి. కుక్కర్ పక్కన ఉంది కదా, దాంట్లో ఉంది ఉడకబెట్టిన పప్పు. అదైతే పోసేసి కొంచెం చింతపండు పిండి వేసి లాస్ట్లో దింపే ముందు కొంచెం బెల్లము సాంబార్ పొడి వేసేసి దింపేసి సాంబార్ రెడీ అయిపోద్దండి. అంటే మనం ఇంట్లో చేసుకుంటున్నా కూరగాయలు వేసుకొని అట్లా చేసుకోకూడదు. ఇడ్లీ సాంబార్ అంటే వేరుగా ఉంటుంది, అంటే హోటల్ స్టైల్లో ఉంటుంది అనమాట. నేను అట్లాగే చేస్తాను. షేర్వా కూడా అయిపోవచ్చిందండి. ఇప్పుడు దీంట్లో కారము మసాలా చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా మొత్తం వేసేసి బాగా ఉడకనివ్వాలండి. తర్వాత స్పైసెస్ ఉంటాయి కదా, గరం మసాలా, చికెన్ మసాలా, అవి కూడా వేసుకొని బాగా మరగనిచ్చిన తర్వాత చికెన్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండదులేండి, ఒక 10 నిమిషాలు బాగా మరగిచ్చారంటే చికెన్ కూడా ఉడికిపోద్ది. అవును, షేర్వా కూడా దింపేసుకోవచ్చండి, అంతేనండి. పెద్ద కష్టం అయితే కాదు. కానీ నేను ఈ 2 చేసి మళ్ళీ అల్లం చట్నీ చేయాలి, కారం చేయాలి, మామూలు చట్నీ వేసేస్తున్నాను. ఇంకా బోండా చేసుకోవాలంటే నాకైతే లేట్ అయిపోద్ది కదా, అందుకని ఇంతటితోటి వీడియో అయిపోయిందండి. వీడియో కానీ నచ్చినట్టయితే